పత్రికా విలేకరుల సమావేశానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, అలాగే స్వాగతం తెలుపుతున్నాను. నా పేరు జిఎస్ రాజేశ్వరరావు. నేను అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కమిటీ ఇన్ఛార్జ్. నాకు ఎడమ పక్కన ఉన్నది శ్రీ దండు నాగేశ్వరరావు గారు, అల్లూరు విజ్ఞాన కేంద్రంలోనే భాగంగా ఉన్నటువంటి గురజాడ సాంస్కృతిక వేదిక యొక్క కార్యదర్శి. నాకు కుడి పక్కన ఉన్నది శ్రీ టి కామేశ్వరరావు గారు, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం యొక్క అందులోనే భాగంగా ఉన్నటువంటి వైద్య ఆరోగ్య విభాగానికి ఆయన ఇన్ఛార్జి. అది ఎడం పక్కన చివరి ఉన్నది శ్రీ బుజ్జి గారు, అల్లూరి విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కమిటీ యొక్క సభ్యులు ఒకరు. ఈయన బిఎన్ఆర్ ట్రస్ట్ యొక్క కార్యదర్శి. ఇక్కడ కంప్యూటర్ శిక్షణ, యోగా శిక్షణ, టైలరింగ్ శిక్షణ, మిగిలినటువంటి అన్ని కూడా ఈయన బాధ్యత అనేటువంటిది నెరవేర్చడం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రెస్ మీటింగ్ ఉద్దేశం అనేటువంటిది మీకు ఇప్పటికే ఆహ్వానంలో తెలియజేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంగా మేడే సాంస్కృతికోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. అది ఏప్రిల్ 25వ తారీఖున మేము నిర్వహిస్తున్నాం. ఏప్రిల్ 25 ఎందుకు నిర్వహించాలి, మే 1 ఎందుకు నిర్వహించకూడదు అంటే, మే 1వ తారీఖున ఆ రోజున కోలాహలంగా ఉంటుంది. మొత్తం కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళ యొక్క జెండాలు ఎగరేసుకుని వాళ్ళ ఊరేగింపులు, వాళ్ళ సభలు అన్నీ కూడా వాళ్ళు నిర్వహించుకుంటారు. కాబట్టి ఆ రోజు మనం నిర్వహించినా సరే పెద్దగా స్పందన ఉండదు. కాబట్టి ముందుగానే నిర్వహించాలని చెప్పేసి భావించాం. అందువల్లే 25వ తారీఖు, ఏప్రిల్ 25వ తారీఖు శనివారం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా మన విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి ఏసీ ఆడిటోరియంలోనే ఈ మేడే సాంస్కృతికోత్సవాలు అనేటువంటిది నిర్వహించాలని చెప్పి భావించాం. మీ ద్వారా కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ మేడే సాంస్కృతిక నిర్వహించడం అనేటువంటిది 4వ సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. 23, 24, 25 నిర్వహించాం. 26లో కూడా నిర్వహించడం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం అనేటువంటిది మీ అందరికీ కూడా తెలిసినటువంటి ఇది ఒక సాంస్కృతిక కేంద్రం. ఇది ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా ప్రజల్లో సమభావం, సమానత్వం, సామాజిక న్యాయం, దేశభక్తి ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యాప్తి చెందేటట్టు శాస్త్రీయ దృక్పథాన్ని, భావాన్ని కూడా వెలివిరియాలని చెప్పేసి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం అనేటువంటిది పనిచేస్తుంది. అందువల్లే మేము పిల్లల కోసం విశాఖ బాలోత్సవాలు అవి నిర్వహిస్తున్నాము. మహిళల కోసం మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించాము. అలాగే మిగిలినటువంటి అన్ని కూడా కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం మేడే సాంస్కృతికోత్సవాలు అన్నటువంటి నిర్వహిస్తున్నాం. అలాగే అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంగా కంప్యూటర్ ఎడ్యుకేషను, అలాగే టైలరింగ్, యోగా, అలాగే ప్రతి నెల కూడా మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాం. అలాగే ఒక డాక్టర్ గారు రోజు కూడా ఇక్కడికి వచ్చి చెకప్ అనేటువంటి కూడా చేయడం జరుగుతుంది. మా కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే మేడే సందర్భంగా ఇది ఒక దీక్షా దినం అని మనందరికీ తెలుసు. 8 గంటల పనిదినం కోసం ఆ రోజున జరిగినట్టు పోరాటాల్లో అనేక మంది అసువులు పాశారు. ఆ తర్వాత కాలంలో వాళ్ళు చేసిన పోరాటాలు, త్యాగాల వల్ల 8 గంటల పనిదినం అనేటువంటిది వచ్చింది. దాన్ని పురస్కరించుకునే ప్రతి సంవత్సరం కూడా మే 1వ తారీఖున మేడే దినోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మనం కూడా ఏప్రిల్ 25వ తారీఖున నిర్వహిస్తున్నాం. ఇందులో